కాకి. అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువుల పాక ముందు గడ్డిని నెమరవేస్తూ ఉండేది. రెండూ కలిసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దును చూసి కాకి ఇలా అంది, మిత్రమా, నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి 4 గడ్డి పరకలు కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికే పొంగిపోయి ఒళ్ళంతా హోనం చేసుకుంటున్నావు. నీ గిట్టలన్నీ అరిగిపోయాయి, మెడ ఒరుచుకుపోయి మచ్చలు పడ్డంది. అదే నేను చూడు, నాకు నచ్చిన ఆహారం కనిపించగానే పక్కున ముక్కును కరుచుకుపోతాను. అది ఎవరిదైనా లెక్క పెట్టను. అందులో ఎంత మజా ఉంటుందో నీకేం తెలుసు. చౌర్యం ఒక కళ, అది ఎంత సంతోషం కలిగిస్తుందో తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు, నీ బంధనాలు తెంచుకో, పచ్చిక బయళ్ళలో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితబోధ చేసింది. అంతా విన్న ఎద్దు, మిత్రమా, నీవనుకున్నట్లు నేనేమీ విచారంగా లేను. నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతో మంది ప్రజలు ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తుంది. కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు అని తాపీగా చెప్పింది. ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది. నీతి: ఇతరుల దుర్మార్గం నుంచి అన్యాయంగా తెచ్చుకునే తిండి కన్నా కష్టపడి సంపాదించిన ఆహారమే మిన్న. Subscribe, like. Thanks for watching.